ఎల్ఎల్బి అయిపోయింది. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? లైక్ లిటిగేషన్ వెళ్ళాలా? జ్యుడిషియరీ ట్రై చేయాలా? కార్పొరేట్ జాబ్ బెటరా? ఎల్ఎల్ఎం చదవాలా అని? డోంట్ వరీ. ఆల్మోస్ట్ ఎవ్రీ లా స్టూడెంట్ ఫేసెస్ దిస్ స్టేజ్. సో, ఈ వీడియోలో ఎల్ఎల్బి అయిన తర్వాత మీకున్న బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దట్ యూ కెన్ చూస్ వాట్ సూట్స్ యూ. ఓకే. ముందుగా ఆప్షన్ 1 లిటిగేషన్. ఇదేంటి? అడ్వకేట్ ప్రాక్టీస్. ఫస్ట్ అండ్ మోస్ట్ ట్రెడిషనల్ పాత్ ఇదే కదా! మీరు కోర్ట్‌లో ప్రాక్టీస్ చేయాలి అంటే స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అవ్వాలి. ఏఐబీ తెలుసు కదా! ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అది పాస్ కావాలి. ఆఫ్టర్ దట్ యూ కెన్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్. ఇనిషియల్లీ ఇన్‌కమ్ తక్కువగా ఉండొచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ పెరిగితే డ్రాఫ్టింగ్, ఆర్గ్యూయింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే లిటిగేషన్ అనేది మీకు మంచి నేమ్, రెస్పెక్ట్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్‌ని ఇవ్వచ్చు. సో, కోర్ట్ ప్రాక్టీస్ అనేది ఎవరికి బెస్ట్ అని అంటే ఫర్ దోస్ హూ లైక్ ఆర్గ్యూయింగ్, ఇంకా ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో అండ్ టు దోస్ హూ కెన్ హ్యాండిల్ స్లో స్టార్టింగ్ ఫేజ్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆప్షన్ 2 జ్యుడిషియరీ. మీరు జడ్జ్ అవ్వాలి అనే డ్రీమ్ ఉంటే జ్యుడిషియరీ ఎగ్జామ్స్ బెస్ట్ ఆప్షన్. యూ కెన్ బికమ్ సివిల్ జడ్జ్ లైక్ జూనియర్ డివిజన్‌లో జేసీజే అవ్వచ్చు. 3 ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత ఎగ్జామ్ రాసి జేసీజే అయితే నెమ్మదిగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఇది స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ లైక్ రెస్పెక్ట్, పవర్, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. కానీ ప్రిపరేషన్ సీరియస్‌గా ఉండాలి. బేరక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. వాటిపైన మనకి కమాండ్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి బేరక్స్ పైన. అండ్ రైటింగ్ స్కిల్ ఉండాలి. లైక్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. అండ్ పేషెన్స్ కూడా ఉండాలి లాంగ్ ప్రిపరేషన్‌కి. సో, దిస్ ఈస్ ఫర్ స్టూడెంట్స్ హూ లవ్ స్టడీయింగ్ law deeply and want authority position, and for those who can prepare consistently. Okay, now let us see option 3 corporate law. కోర్ట్‌కి వెళ్ళకుండా జాబ్ కావాలి అంటే కార్పొరేట్ లీగల్ జాబ్సే బెటర్. మీరు కంపెనీస్‌లో వర్క్ చేయొచ్చు యాజ్ లీగల్ అసోసియేట్ అండ్ ఇన్ హౌస్ లీగల్ అడ్వైజర్, కంప్లైన్స్ ఆఫీసర్. ఈ వర్క్ అనేది ఏది ఇంక్లూడ్ చేసి ఉంటుంది అని అంటే కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్, కంపెనీ లీగల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? అండ్ ఆల్సో ఈ ఈ పాత్ ఏదైతే ఉందో ఇది మీకు ఫిక్స్డ్ శాలరీని ఇస్తుంది, ఆఫీస్ ఎన్వైర్న్మెంట్‌ని కలిగిస్తుంది అండ్ ఆల్సో ఫాస్ట్ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. సో, దిస్ ఈస్ బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ హూ ప్రిఫర్ స్ట్రక్చర్డ్ జాబ్ లైక్ డ్రాఫ్టింగ్ మోర్ దెన్ ఆర్గ్యూయింగ్. అండ్ నౌ ఆప్షన్ 4 హైయర్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం. ఎల్ఎల్ఎం అండ్ స్పెషలైజేషన్. మీరు ఇంకా అకాడమిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే చదవాలి అని అనుకుంటుంటే ఎల్ఎల్ఎం చదవచ్చు. ఎల్ఎల్బి తర్వాత స్పెషలైజ్ అవ్వచ్చు కూడా ఏదైనా ఒక పర్టికులర్ లాలో లైక్ ఇంటర్నేషనల్లో, కార్పొరేట్లో, క్రిమినల్లో, కాన్స్టిట్యూషనల్లో అలా. ఎల్ఎల్ఎం తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, రీసెర్చ్ ఫీల్డ్‌కి వెళ్ళొచ్చు లేదా పీహెచ్‌డీ కూడా చేయొచ్చు తర్వాత. సో, ఇప్పుడు ఆప్షన్ 5 గవర్నమెంట్ లీగల్ జాబ్స్. ఎల్ఎల్బీ స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ సైడ్ కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, లా ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్స్, సీబీఐ, ఏపీపీ ఎక్సెట్రా. అండ్ ఆల్సో అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా రాసే అవకాశం ఉంటుంది. లైక్ యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ, బ్యాంక్ ఇట్లా ఏదైనా కూడా. సో, ఇక్కడ ఏంటి ఈ జాబ్ గవర్నమెంట్ బెనిఫిట్స్‌ని కలిగించే విధంగా ఉంటాయి. స్టేబుల్ సాలరీ ఉంటుంది. అండ్ లీగల్ వర్క్ కూడా ఉంటుంది ఇక్కడ. వితౌట్ ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రెజర్. ఎక్కడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పీపీ, లా ఆఫీసర్ ఇవన్నీ. సో, ఇక్కడ మనం ఎలా చూస్ చేసుకోవాలి అనేదే అసలైన సెగ్మెంట్ కదా! సో, ఇక్కడ మీరు ఎలా చూస్ చేసుకోవాలి అనంటే ముందుగా మిమ్మల్ని మీరు ఒక 3 క్వెషన్స్ అడగండి. ఏంటి? నేను కోర్ట్‌లో ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టమా? లైక్ లిటిగేషన్ ఇష్టం ఉంటుందా? లేదా నాకు అథారిటీ, జడ్జ్ పొజిషన్ అనేది కావాలా? అనంటే జ్యుడిషియరీ అండ్ లేదా నాకు ఒక ఫిక్స్డ్ సాలరీ ఆఫీస్ జాబ్ నాకు బెటర్ అనిపిస్తుంది అనంటే కార్పొరేట్. లేదా లేదు నేను అకాడమిక్స్ వైపు వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ ఉంది అనంటే ఎల్ఎల్ఎం అండ్ ఆఫ్టర్ దట్ టీచింగ్ ఇలా ఎంచుకోవచ్చు. సో, ఒక సింగిల్ బెస్ట్ కెరియర్ అనేది ఎప్పుడూ ఉండదు. బెస్ట్ కెరియర్ అంటే మీ పర్సనాలిటీకి సెట్ అయ్యే పాత్. అవునా కాదా? సో, మీరు ఎల్ఎల్బీ కంప్లీట్ చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. విచ్ కెరియర్ పాత్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? నెక్స్ట్ వీడియోలో జ్యుడిషియరీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది చూద్దాం.